ఇష్టం వచ్చినట్టు పూజిస్తారనమాట. వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పూజిస్తారనమాట. ఎంత ఘోరంగా అంటే ఆ, అశాస్త్రీయమైనటువంటి సంగీతాలు పెట్టుకొని అశాస్త్రీయంగా ఆ, నృత్యాలు చేస్తూ ఆ, ఆ ఆ విధంగా పూజిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఆ, ఎలాంటి ఫలితము ఉండదు. నేను మొన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూసిన అనమాట. చూసి ఛీ, ఈ అసలుకి ఆ, ఎంత బాధ అనిపించిందంటే నేను ఆ, మా దేవాలయం నుండి ఇంటికి వెళ్తున్నా అనమాట. నేను ఇంకో భక్తుడు బండి మీద వెళ్తూ ఉంటే ఒక మన డీసీఎంలో విఘ్నేశ్వరుని తీసుకెళ్తున్నారనమాట. ఇంకా తర్వాత రోజు ఆ, మన గణేష్ చతుర్థి. సో ఆ గణేషుని ప్రతిష్ఠించడానికి డీసీఎంలో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే చాలా మంది ఆ గణేష్ ఎవరైతే పెడుతున్నారో ఆ కమిటీ మెంబర్స్ ఆ డీసీఎంలో ఎక్కి గణేషునితో ఉన్నారు వాళ్ళంతా. ఒకతను ఆ వ్యాన్లో చివరికి నిల్చొని ఉన్నాడనమాట. నిల్చొని ఉండి ఆయన ఏం చేస్తున్నా అంటే సిగరెట్ తాగుతున్నాడు అనమాట. నాకు అసహ్యము ఆశ్చర్యం రెండు వేసినాయి అనమాట. నేను దగ్గర దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఎందుకే విఘ్నేశ్వరుని పెట్టి అట్లా తప్పు పని చేస్తున్నాం, పాపం తలగదా, భగవంతుడు పక్కన పెట్టుకుని నువ్వు అట్లా సిగరెట్ ఎట్లా తాగుతావయ్యా అంటే అతను ఇంకా తనని తాను కరెక్ట్ చేసుకోవడం పోయి మళ్ళీ సమర్థించుకుంటున్నాడు అనమాట. ఏమని అంటే అదేంటండి పంతులు గారు, ఇంకా కొందరు అయితే మందు తాగేసి భగవంతుని ముందు డ్యాన్సులు చేస్తారు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓ, కలియుగంలో భగవత్ ఆరాధన అనేటువంటిది ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే దీనివల్ల ఏమైపోయిందంటే ఇతర మతస్థులకు కూడా మన మతం అంటే ఆ గౌరవం పోయింది. అండ్ మన మతస్థులు ఎవరైతే ఈ విధంగా భగవంతుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తారో దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రంలో భగవంతుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకోకుండా ఆరాధించడం వల్ల మేం భగవంతుని పూజ చేశాం, మేము భగవంతుని ప్రతిష్ఠ చేశాం, మేము 9 రోజులు ఉన్నాం, అది చేసినాం ఇది చేసినాం, కానీ మా జీవితంలో ఎలాంటి కోరికలు తీరలేదు అనే భావనకు వచ్చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి భగవంతుడి హిందూ ధర్మంలో ఉన్నటువంటి భగవంతులంతా వేస్ట్, మనకి ఏ విధమైనటువంటి కోరికలు తీరవు అని మతాన్ని మార్చేసుకుంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాస్త్రంలో ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని చదవడానికి ఎవ్వడు కూడా ఆ, ఇష్టపడడు. ఎవరైనా చెప్తే కూడా పట్టించుకోడు. వాళ్ళకి నచ్చిన విధంగా ఆరాధిస్తారు. దానివల్ల శుభ ఫలితాలు కలగకపోయేసరికి మళ్ళీ ద్వేషం పెంచుకుంటారనమాట. సో అలాగా ఆ, విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే చాలా మంది ఆ, ఇతర ధర్మాల్లోకి మారిపోతున్నారనమాట. అందుకే ఎప్పుడైనా కూడా మనము సనాతన ధర్మంలో ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి, భగవంతుని తృప్తిపరచడానికి ఖచ్చితంగా గానము, నృత్యము, ఆ, కీర్తనలు ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి. ఏ భగవత్ ఆరాధనలో అయినా కూడా మీరు సత్యనారాయణ స్వామి కథ తీసుకున్నా కూడా చివరికి ఉంటుందన్నమాట. భగవంతుని చక్కగా గానం నృత్యంతో ఆనందపరచాలి అని చెప్పేసి ఏ దేవతని మనము ఇంటికి ఆ, మనం ఏ దేవతని ఇంట్లో ఆరాధించుకున్నా కూడా ప్రాసెస్ ఒకటే ఉంటుంది. మొట్టమొదట ఆ దేవతని మనం ఆవాహన చేస్తాం, చక్కని ఆసనం ఇస్తాం. ఆ ఆసనం సమర్పయామి, అస్తయో హర్జ్యం పాడ్యం అర్జ్యం సమర్పయామి, పాదౌహ పాడ్యం సమర్పయామి అని ఇట్లా భగవంతుడు రాగానే మా ఇంటికి వచ్చారు, ఆయన ఆసనం మీద కూర్చున్నారు, ఆయనకి చక్కగా ఆ, మన చేతులు కడుక్కోవడానికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, తర్వాత పానీయం సమర్పయామి, మధ్య మధ్య మన ఆ, నైవేద్యం సమర్పయామి, ఆ నైవేద్యం పెడతాం, ఆయన తింటూ ఉంటే మధ్య మధ్య పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో స్వామి నీళ్ళు తాగండి అని ఇలాగా ఊహ చేసుకొని మన భగవంతుని ఇంటికి వచ్చి కూర్చున్నాడు, నేను ఆయనకు ఆసనం ఇచ్చాను, చక్కటి నైవేద్యం పెట్టాను, ఆయనకి మన గాయత్రి ఇచ్చాను, ఇలాగా మనము ఆవాహన చేసుకొని భగవంతుని పూజిస్తాం. పూజించిన తర్వాత చివరికి ఆయన తృప్తిపరచడానికి చక్కగా మొత్తం పూజ అయిన తర్వాత ఆయన అష్టోత్తరం అవన్నీ అయిపోయిన తర్వాత వ్రతకథ ఇవన్నీ అయిపోయిన తర్వాత భగవంతుని ఏ విధంగా తృప్తిపరచాలని గాన నాట్య సంగీత ధ్వనులతో తృప్తిపరచాలని ఉంటుంది. కానీ అది చక్కటి శాస్త్రీయమైనటువంటి సంగీతము, గానము, నాట్యంతో కూడుకున్నదై ఉండాలి. అంతే తప్ప భూత ప్రేత పిశాచాలు మేలుకునే విధంగా గట్టి గట్టి అరుపులతోని చెవులు పలిగిపోయే విధంగా ఆ మన ఆ, చప్పుడు చేస్తూ ఈ విధంగా ఉండకూడదు అనమాట. ఓకే. అండ్ కొందరు కొందరు ఏ విధంగా
భగవంతుని ఆరాధిస్తూ ఉంటారంటే కార్షయంత శరీరస్థం భూతాగ్రామ చేతస అంటాడనమాట కృష్ణ. అంటే తమ శరీరాన్ని చాలా చాలా ఇబ్బంది బాధ పెట్టుకొని భగవంతుని ఆరాధిస్తారనమాట. ఉదాహరణకి ఆ, మీరు చూస్తే కొన్ని కొన్ని ఆరాధనలు, ఆ, మీకు ఇంటర్నెట్లో చూపించడానికి ప్రయత్నం చేస్తా. శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ శరీరాన్ని నిప్పుల మీద నడిపిస్తూ శరీరాన్ని ఆ, కొరడాలతో కుట్టించడం, ఆ, కొరడాలతో కొట్టిస్తూ, శరీరానికి నిమ్మకాయలు గుచ్చుకొని, ఆ, మేకులు శ- సూదులు గుచ్చటం. ఆ, శరీరాన్ని బాగా కష్టపెట్టుకుంటూ అసలు ఏం తినకుండా ఈ విధంగా భగవంతుని ఆరాధిస్తారనమాట. ఓకే. సో ఆ విధంగా ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ, ఎలాంటి ఫలితం ఉండదు. శరీరానికి ఇబ్బంది పడి శరీరము ఆ, బాధపడడం తప్ప మనస్సు భగవంతుని మీద కేంద్రీకృతం అవ్వదు. ప్లస్ ఎలాంటి శుభ ఫలితాలు జరగవన్నమాట. అందు గురించని భగవంతుడు చాలా ఆరాధన అనేటువంటిది ఎలా ఉండాలంటే చాలా సాత్వికంగా ఉండాలి. భగవంతుని ప్రసన్నత పొందే విధంగా ఉండాలి అన్నమాట. అలా కాకుండా తీవ్రమైనటువంటి ఉపవాసాలు చేస్తూ, మనకి శాస్త్రంలో కేవలం 2 రోజులు మాత్రమే ఉపవాసం ఉండమన్నారనమాట. ఏకాదశి ప్రతి నెలలో 2 రోజులు 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశులు ఉపవాసం ఉండాలి. అది కాక ఇంకేమైనా ముఖ్యమైన తిథులు, మన భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉందనుకోండి, ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది, ఆ తర్వాత శివరాత్రి ఉంది, ఆ ఇలాగా కొన్ని కొన్ని మెయిన్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మనం ఉపవాసం ఉండాలన్నమాట. అవి తప్ప మిగతా రోజులో ఆ, అదిగా జనాచారం, అది లోకంలో ఇచ్చినటువంటి ఆచారమే తప్ప శాస్త్రంలో ఇచ్చినటువంటి ఆచారం కాదనమాట. ఎందుకంటే అలాగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది. అలాగే మన ఆత్మకి శరీరానికి కూడా మనకి ఆధ్యాత్మిక భౌతిక లాభాలు కూడా ఉంటాయన్నమాట. సో వాటిని అర్థం చేసుకుని ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలన్నమాట మన యొక్క ఆరాధన. అలా కాకుండా చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. సో అలాగే కృష్ణ ఏం చెప్తారంటే ఏ విధంగా అయితే ఈ ఆరాధనలు 3 రకాలు ఉన్నాయో, అలాగే ఆహారస్త్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథాదానం తేషం భేదాం మాం శృణు. ఆహారం ఏ విధంగా అయితే 3 గుణాలతో ఉందో అదే విధంగా యజ్ఞము తపస్సు దానం అనేటువంటివి కూడా 3 విధాలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే భగవంతుడు ఇక్కడ మొట్టమొదట ఆహారం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే మనుష్యుడు ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో తన యొక్క ఆ, బుద్ధి విచారం ఆ విధంగా మారిపోతుందన్నమాట. సో మన శరీరం నిల్చోవడానికి, మన శరీరములో మంచి ఆలోచనలు రావడానికి ఆహారం చాలా ప్రాధాన్యమైనటువంటి ఆ, పాత్ర పోషిస్తుంది. అందుకే కృష్ణ ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించమన్నారంటే ఆహారస్త్వాపి సర్వస్య త్రివిధో భవతి ప్రయజ్ఞదానత పక్రం తేషం వేదిమాం శృణు. ఆయుస్సత్వా బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియా కట్వాంలా లవణ్యత్యుష్ణ తీక్ష్ణ వృక్ష విదాహిన ఆహార రాజశ్రేష్ఠ దుఃఖ శోకమయో ప్రధ యథాయమాం గతారసం పూతి పురుషితాం చిత్ ఉచ్ఛిష్టమాపి చామేధ్యం భోజనం తామస ప్రియాం. ఏ ఆహారం అయితే ఏ ఆహారం స్వీకరించినంత మాత్రం చేత మన ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుందో అలాంటి ఆహారం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటి గుణంతో కూడుకున్నటువంటి ఆహారం. ఆ సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే మనకు సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు మన ఆరోగ్యము ఆయుష్ పెంచేటటువంటి ఆహారం ఏది? పాలు, పళ్ళు, చక్కటి ఆవు నెయ్యి, కాయగూరలు, ఆ, ఆ, అలాగే ఎక్కువ మరీ మన మసాలాలతో కూడుకున్నటువంటిది కాకుండా, మరీ కారంతో కూడుకున్నటువంటిది కాకుండా చక్కగా తాజా ఆహారం ఏదైతే ఉందో, వండినటువంటి ఆహారం కావచ్చు, లేదంటే చెట్టుకు కాసినటువంటి ఆహారం కావచ్చు, ఏదైనా తాజాగా ఏదైతే ఉంటుందో అది సాత్వికమైనటువంటి ఆహారం. ఆ ఆహారం స్వీకరిస్తే మనకి నోట్లో చక్కటి లాలాజలం కూడా ఊరుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో తింటున్నప్పుడు మన నోట్లో ఆ, తగినంత లాలాజలం ఊరకపోతే ఆ తిన్నటువంటి ఆహారము తొందరగా అరగదన్నమాట.
సో అలాంటి మన నోట్లో లాలాజలాన్ని పెంపొందించేటటువంటి ఆహారాన్ని, మన శరీరాన్ని, మన మనస్సులో సాత్వికమైనటువంటి ఆలోచనల్ని పెంపొందించేటటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి. అలా కాకుండా కట్మాంలా లవణ్యత్యుష్ణ తీక్ష్ణ వృక్ష విదాహిన ఆహార రాజశ్రేష్ఠ, ఏదైతే పులిసిపోయి ఉంటుందో, తీవ్రమైనటువంటి కారంతో ఉంటుందో, అలాగే చాలా విపరీతమైనటువంటి వేడితో కూడుకునేటువంటి కొన్ని ఆహార పదార్థాలు స్వీకరించినంత మాత్రం చేత శరీరంలో వేడిని డెవలప్ చేస్తాయన్నమాట. సో అట్లాంటి ఆహారం ఏదైతే ఉందో అది రాజసికమైనటువంటి ఆహారం. ఇంకా అట్లాంటి ఆహారం తీసుకుంటే రాజసికమైనటువంటి బుద్ధి మన లోపల ప్రచోదనం అవుతుంది. ఆ తర్వాత ఆ పూతి పురుషితాం చేత్ ఉచ్ఛిష్టమాపి చామేద్యం భోజనం తామస ప్రియ. ఆ, ఎంగిలి ఆహారము, పాడైపోయినటువంటి ఆహారము, వండి చాలా చాలా సేపు నిల్వ పెట్టినటువంటి ఆహారము, ఆ, అలాగే మన ఆ, జంతు సంబంధమైనటువంటి ఆహారము, ఇలాంటి ఆహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తామసికమైనటువంటి గుణంతో కూడుకున్నటువంటి ఆహారం. సో అదే పనిగా ఆ ఆహారం తినడం వల్ల మనము తామసికమైనటువంటి ఆలోచనలు, బుద్ధి మన లోపల ప్రచోదనం అవుతాయన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరించాలి. సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరిస్తే సాత్విక ఆలోచనలు వస్తాయన్నమాట. అదే విధంగా కృష్ణుడు ఏం చెప్పాడంటే ఆహారం మూడు రకాలుగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా యజ్ఞము, తపస్సు, దానము, ఉం? ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయని చెప్పాడు అనమాట. ఇప్పుడు యజ్ఞం మూడు రకాలైనటువంటి యజ్ఞంలో మూడు విధానములు అంటే యజ్ఞం ఏ విధంగా చేస్తే సాత్వికము, ఏ విధంగా చేస్తే రాజసికము, ఏ విధంగా చేస్తే తామసికము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అయితే మనం నిన్న మొన్నటి వరకు భక్ భగవంతుని భక్తి మనుషుల్లో ఆ, ఆ, కొన్ని రకాల మంది ఎలా అంటే కొందరు భగవంతుని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, కొందరేమో భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు నాస్తికులు, కొందరికి భగవంతుని మీద నమ్మకం ఉంటుంది కానీ కేవలము కామ్యమైన కోరికల గురించే భగవంతుని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఇంకే శాస్త్రీయంగానే ఆరాధిస్తారు కానీ కామ్యమైన కోరికల గురించి ఆరాధిస్తారన్నమాట. నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అనేటువంటి విధంగా ఆరాధిస్తారన్నమాట. ఇంకో రకమైనటువంటి వాళ్ళు ఎలా అంటే భగవంతుడి మీద భగవంతుడు ఉన్నాడని ఉంటుంది, కర్మలు ఆచరిస్తారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆచరిస్తారనమాట. దానికి ఒక ఆ, మన నియమము అనేటువంటిది ఉండదన్నమాట. ఎలాగంటే ఎందుకట్లా ఆచరిస్తారంటే వాళ్ళకి చేస్తున్నాం అనేటటువంటి స్పృహ ఉంటుంది కానీ దీన్ని ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పారు అనేటటువంటి నమ్మకం కానీ అలా చెయ్యాలి అనేటటువంటి బుద్ధి కానీ ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ గురించి మనకి ఈ అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడు చెప్తారనమాట. అయితే ఇప్పుడు యజ్ఞం ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు కృష్ణ. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విద్ధిదిష్టోయ ఇజ్జతే యస్తైవమేవేతి మనః సముదాయ సాత్విక. యజ్ఞం ఎప్పుడు ఆచరించినా కూడా ఎలాంటి ఫలితాల్ని, కామ్యమైనటువంటి ఫలితాల్ని ఆశించకుండా భగవంతుని తృప్తి గురించి మనకి యజ్ఞం భగవంతుడు ఎలా చేయమని చెప్పారు మూడో అధ్యాయంలో, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మమందన. యజ్ఞార్థాత్ ఆ యజ్ఞేశ్వరుణ్ణి తృప్తిపరచడానికి యజ్ఞం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఆ విధంగా కాకుండా ఇంకా ఏ విధంగా చేసినా కూడా అది మనల్ని కర్మబంధనాల్లోకి నెట్టేస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్పారు. నా వాయిస్ అందరికీ సరిగ్గా వినిపిస్తుందా అండి? బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ ఉందా? వినిపిస్తుంది వినిపిస్తుంది ప్రభు. క్లియర్. ఓకే, సంతోషం. సో ఆ సో యజ్ఞం ఎలాంటి ఫలితాన్ని కామ్యమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా యజ్ఞం చెయ్యాలి అని చెప్పి భగవంతుడు చెప్పాడనమాట. అయితే మరి ఒక ఫలితం ఆశించకుండా చేయడం వల్ల ఎందుకంటే చేయడం అని అంటే మీరు ఒక విషయం ఆలోచించండి. ఎప్పుడైనా కూడా మీరు లోక శ్రేయస్సు గురించి ఒక పని చేశారనుకోండి, లోకంలో మనం కూడా ఉన్నాం కదా, మన సమస్త లోకాలు క్షేమంగా ఉండాలి, మన సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి యజ్ఞం చేసినా కూడా భూమి శాంతి, ఆపశాంతి, అంతరిక్ష శాంతి, లోకా సమస్త సుఖినో భవంతు అనే విధంగా అనేటటువంటి సారాంశంతో ముగిస్తారనమాట. అంత సమస్త లోకాలు తృప్తిగా సంతోషంగా ఉండాలనే ముగిస్తారనమాట.
ఎందుకు అంటే సమస్త లోకాలు తృప్తిగా ఉంటే మనం కూడా తృప్తిగానే ఉంటాం. మరి నేను ఒక్కడనే బాగున్నా, నా ఒక్కడికే డబ్బు ఉందనుకోండి, నా పక్కన ఉన్నవాడు, మా పక్కింటి వాళ్ళంతా బాగాలేరనుకోండి, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మన మీద ఎప్పుడు కూడా కుళ్ళు పెంచుకుంటున్నాడు. మేమేమో ఇక్కడ ఆకలితో అలమటిస్తుంటే వీడేమో 3 పూటలు తింటున్నాడు, మేము ఇక్కడ దిక్కులేక దరిద్రం అనుభవిస్తూ ఉంటే వాడేమో చాలా ధనాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పేసి మన మీద పడి మనకి కూడా మనని కూడా దరిద్రులు చేసేస్తారనమాట. సో అదే విధంగా అలా కాకుండా ఉండాలంటే సమస్త లోకాలు సుఖంగా ఉండాలి, అందరూ సమృద్ధిగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకున్నాం అనుకోండి, మనము సుఖంగా ఉంటాం, అలాగే మనతో పాటు ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉంటారు. దానివల్ల పరస్పరం అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. ఆ విధంగా యజ్ఞాన్ని ఆచరించాలి. కానీ మనము ఈ విధంగా చాలా మటుకి ఏ విధంగా యజ్ఞాన్ని ఆచరిస్తారంటే ఈ రెండో పద్ధతుల్లో, 2, 3 పద్ధతుల్లో ఆచరిస్తారనమాట. అభిసంధాయితు ఫలం దంభార్తమపి చెయ్యవేతి ఇజ్జతే భరత శ్రేష్ట తాం యజ్ఞం విద్ధి రాజసం. అభిసంధాయితు ఫలం, ఏదో ఒక ఫలాన్ని ఆశించి మాత్రమే దంభార్థం, తమకున్నటువంటి ఆ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఆ ఈ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. అంటే నేనే చేస్తున్నాను ఈ యజ్ఞాన్ని, నేను తప్ప ఇంకెవరు ఇలాంటి ఇంత యజ్ఞాన్ని చేయట్లేదు, అసలు లేదంటే నేను ఫలానా వాడు నాశనం అవ్వాలి ఆ ఉద్దేశంతో నేను యజ్ఞం చేస్తున్నాను. ఆ ఆ విధంగా ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో అది రాజసికమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి యజ్ఞం అన్నమాట. అది మనకి సత్ఫలితాలని ఇవ్వదు. ఆ తర్వాత విద్ధిహీనం శ్రాష్టన్నం మంత్రహీనం దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఓకే. సో యజ్ఞం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్రాహ్మణులకి, ఋత్వికులని వాళ్ళకి చక్కగా గౌరవించాలి. ఆ తర్వాత చక్కటి వేదోచ్చారణ జరగాలి. అలాగే మనం కూడా శ్రద్ధతోటి ఉండాలి. యజ్ఞం యజ్ఞం మీద కూర్చున్నప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోకూడదన్నమాట. ఇంకా యజ్ఞం చేస్తున్నామంటే ఇంకా మనకి బయట ప్రపంచంతో సంబంధం ఉండకుండా మనం యజ్ఞం చేయాలంట. సో యజ్ఞం ఎందుకు అంటే యజ్ఞం ద్వారా మనము భగవంతులు దేవతల్ని తృప్తిపరిస్తే వాళ్ళు మనకు కావలసినటువంటి విషయాల్ని మనకి వాళ్ళు అందిస్తారనమాట. సో అందు గురించని మనం యజ్ఞం చేయాలి. సో అలా కాకుండా ఋత్వికులని చక్కగా గౌరవించకుండా, ఋత్వికులకి సరైనటువంటి దక్షిణ ఇవ్వకుండా యజ్ఞం చేస్తే అది తామసికమైనటువంటి యజ్ఞంతో కూడుకున్నటువంటి. సో ఒకే పని ఒకే కర్మ, యజ్ఞం అనేటువంటిది పవిత్రమైనటువంటిది. కానీ ఆ పవిత్రమైనటువంటి కర్మని మనం ఏ విధమైనటువంటి గుణం వల్ల ప్రేరేపితులమయ్యామో ఆ గుణాన్ని దాంతో జోడించి చేయడం వల్ల మనకు అధోగతి ఫలితాలు దక్కుతున్నాయన్నమాట. అలా కాకుండా సాత్వికమైనటువంటి విధంగా చేస్తే అప్పుడు ఆ యజ్ఞము చక్కటి ఫలితాల్ని మనకి అందిస్తుంది అన్నమాట. సో ఆ, తర్వాత భగవంతుడు ఆ తపస్సుల గురించి చెప్తారనమాట కృష్ణ. ఓకే. సో ఈ తపస్సులు ఏవైతే ఉన్నాయో మనం అతి సామాన్యమైన విషయాలన్నమాట. ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి అతి సామాన్యులు కూడా చేసేటటువంటి తపస్సులు అన్నమాట ఇవి. ప్రతి ఒక్కరూ చేయగలరు ఈ తపస్సు. ఆ తపస్సు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. దేవద్విజ గురు ప్రజ్ఞ దేవద్విజ గురు ప్రజ్ఞ ప్రాజ్ఞ పూజానాం పూజానాం శౌచమార్జవం పూజానం పూజానాం సమార్జవం శౌచనాచన బ్రహ్మచర్యమహింసా చ బ్రహ్మచర్యమహింసా బ్రహ్మచర్యమహింస శరీరం తప ఉచ్యతే. శరీరం తప ఉచ్యతే. దేవతలని గౌరవించడము, ఆరాధించడము, అలాగే పెద్దలని గౌరవించడము, ఆ తర్వాత బ్రాహ్మణులని గౌరవించడము, గురువులని గౌరవించడము, ఆ ఆ, శౌచాన్ని పాటించడము, బ్రహ్మచర్యం పాటించడము, అహింసతో ఉండడము, ఈ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరంతో చేసేటటువంటి తపస్సు అన్నమాట. ఓకే. సో మనము దేవాది దేవుడైనటువంటి కృష్ణుణ్ణి ప్రేమించాలి. అలాగే ఆయన యొక్క ముఖ్య స్వరూపాలైనటువంటి సమస్త దేవతల్ని మనము గౌరవించాలి. ఓకే. సో గౌరవించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి అన్నమాట. ఎందుకు అంటే మనము ఆ, జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనకి చాలా మంది దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఓకే.
సో వాళ్ళంతా కూడా మన గురుస్థానాన్ని స్వీకరించి మనని ముందుకు నడిపిస్తుంటారన్నమాట. అందుకు దేవతల్ని మనము గౌరవించాలి. ఉం? ఆ తర్వాత బ్రాహ్మణులని, పెద్దలని, ఆ, ఆ, వీళ్ళని కూడా గౌరవించాలి. తల్లిదండ్రులని, పెద్దలంటే తల్లిదండ్రులు, లేదంటే మన గతించినటువంటి పితరులు కావచ్చు ఎవరైనా. సో వీళ్ళని గౌరవించడం ఏదైతే ఉందో, అలాగే బ్రహ్మచర్యం పాటించడము. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారికి ఎవరైతే వివాహం అవ్వలేదో ఆయనకు ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యం ఉంటుంది. వివాహమైనటువంటి వారికి వాళ్ళకు ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వానప్రస్థ సన్యాసులకి వాళ్ళకు ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యం ఉంటుంది అనమాట. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మముకి దగ్గరవ్వడం అన్నమాట. ఆ పరబ్రహ్మానికి దగ్గర పరబ్రహ్మం ఎవరు? భగవంతుని యొక్క తేజస్సు అన్నమాట పరబ్రహ్మం అంటే. మనకి ఆ ఆ బ్రహ్మ సమితిలో చెప్తారనమాట. యస్య ప్రభవ ప్రభవతో జగదండ కోటిం కోటిశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలం అనంత రూపం అని చెప్తారనమాట. గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తారు. అంటే స్వామి కృష్ణ మీ శరీరంలో నుండి వెలువడేటటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అదే ఈ పరబ్రహ్మముగా ఉంది అని చెప్పి చెప్తారన్నమాట. భగవంతుని యొక్క శరీరంలో నుండి ఉద్భవించేటటువంటి తేజస్సే ఆ బ్రహ్మజ్యోతి. సో ఆ బ్రహ్మజ్యోతి ఆ ఆ భగవంతుడికి తన శక్తికి తాను శక్తి తను అభిన్నం కాబట్టి ఆ భగవంతుడికి దగ్గరవ్వడానికి చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో అది బ్రహ్మచర్యం అన్నమాట. అది మన బ్రహ్మచారులు చక్కగా విద్యాభ్యాసం చేస్తూ, అలాగే ఆ ఎలాంటి స్త్రీ సాంగత్యం పెట్టుకోకుండా చేయడం అనేటువంటిది బ్రహ్మచారులు చేయవలసినటువంటి బ్రహ్మచర్యం. గృహస్థు చేయవలసినటువంటి బ్రహ్మచర్యం ఏంటి అంటే చక్కగా కుటుంబాన్ని పోషిస్తూ సంతానోత్పత్తి చేస్తూ, ఆ, అలాగే సాధువులని సత్పురుషులని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ, ఆ, చక్కగా కుటుంబ సమేతంగా భగవద్భక్తి భగవత్ కీర్తనలో పాలు పంచుకుంటూ ఉండడం అనేటువంటిది ఏదో అది గృహస్థు చేయవలసినటువంటి బ్రహ్మచర్యం. ఓకే. తర్వాత వానప్రస్థు యొక్క బ్రహ్మచర్యం ఏంటి అంటే ఇంటికి దూరంగా ఉంటూ చక్కగా వేదాధ్యయనము శాస్త్రాల్ని చదువుకుంటూ చేసేటటువంటి బ్రహ్మచర్య పద్ధతి ఏదైతే ఉందో అది వానప్రస్థు చేసేటటువంటి బ్రహ్మచర్యం. ఇలాగే సన్యాసి కూడా ఇంకా ఎలాంటి ఆ మన సంసార సంబంధమైనటువంటి విషయాలతోని సంబంధం పెట్టుకోకుండా పూర్తిగా భగవంతుని యొక్క ఆ భగవంతుని గురించే జీవితాన్ని త్యాగం చేసి భగవద్ విషయాలనే భగవద్ భక్తిని ప్రచారం చేస్తూ గడిపేటటువంటి జీవితం ఏదైతే ఉందో అది సన్యాసి యొక్క బ్రహ్మచర్యం అన్నమాట. ఈ విధంగా ఆ, ఏ వర్ణంలో ఉన్నారో ఆయా వర్ణంలో బ్రహ్మచర్యం ఉంటుంది. అది పాటించడము కూడా శరీరంతో చేసేటటువంటి తపస్సు అన్నమాట. ఓకే. సో ఇది మనమందరం సామాన్యులకి మనకి ఇది చేయడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు గృహస్థ ఉన్నాడు అనుకోండి, ఆయనకి పెద్దగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఇంకేదో చేయమని చెప్పట్లేదు ఇక్కడ. కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆ ఆ, మన మీరు ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా గృహస్థకి ఆ, నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకో, అలాగే సంతానోత్పత్తి చెయ్యు. ఇదే నీ బ్రహ్మచర్యం. వాళ్ళందరినీ మన సంతానాన్ని మన కుటుంబ సభ్యులందరినీ మళ్ళీ భక్తి వైపు మళ్ళించడము ఇదే గృహస్థు చేయవలసినటువంటి బ్రహ్మచర్యం. సో దీన్నే చెప్తున్నారు తప్ప మనకి సాధ్యం కానటువంటి విషయాన్ని చెప్పట్లేదు అనమాట. ఆ తర్వాత వాక్కుతోటి చేసేటటువంటి తపస్సు చెప్తారు కృష్ణ. నాతో పాటు అందరూ చెప్పండి. అనుద్వేగకరం వాక్యం అనుద్వేగకరం వాక్యం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ సత్యం యత్ సత్యం ప్రియ నిహితం చేయత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. వాంగ్మయం వాంగ్మయం తప తమ ఉచ్యతే. ఉచ్యతే. సో వాక్కుతోటి చేసేటటువంటి తపస్సు చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో మనం వాక్కుతోను కూడా తపస్సు చేయొచ్చు. మనం మాట్లాడేటటువంటి మాట కొన్ని జీవితాల్ని నిలబెడుతుంది. అదే మాట కొన్ని జీవితాల్ని పడగొట్టేస్తుంది అనమాట. ఉదాహరణకి రామాయణంలో సీతమ్మ తల్లి ఆ ఇంకా రావడం ఆలస్యమైతుంది, నేను ఈ రావణాసురుడి యొక్క ఆ మన బాధలు రామనాసుడి వల్ల కలిగేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రావణాసురుడి యొక్క
కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి సీతమ్మ తల్లి ఏం చేస్తుందంటే తను చాలా బాధపడుతుందన్నమాట. ఓకే. ఒకానొక సమయంలో శరీరాన్ని వదిలిపెట్టేద్దామని చెప్పేసి అనుకుంటుంది. కానీ అక్కడ తనని కాపలాగా తనకి కాపలాగా కొందరు రాక్షస స్త్రీలు ఉంటారనమాట. వాళ్ళలో త్రిజట అనే ఒక రాక్షసి ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుంది, సీతమ్మ తల్లికి వచ్చి చెప్తుందన్నమాట, తల్లి తల్లి నాకు ఈరోజు ఆ ఉదయం సమయంలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఏంటంటే రాముడు వచ్చాడంట, రావణాసురుని పడగొట్టాడంట, మళ్ళీ నేను తీసుకెళ్లాడంట, గొప్ప రాక్షస సంహారం జరిగిందంట. తల్లి మళ్ళీ మీరు రామచంద్రమూర్తి ఇద్దరు కలుస్తున్నారంట అని ఆవిడ చెప్పిందన్నమాట. చెప్పగానే అప్పుడు సీతమ్మ తల్లి కొద్దిగా మనసు స్వాంతన కలిగిందనమాట. అదే విధంగా ఇంకా ఒకసారి తన చుట్టుతోని తన జడతోటి తానే మెడకు చుట్టుకొని అక్కడ కూర్చున్నటువంటి అశోక వృక్షాన్ని కట్టి ఇంకా తన శరీరాన్ని వదిలేద్దామన్న సమయంలో స్వామి హనుమ వెళ్ళి వెంటనే నేను రామచంద్రమూర్తి పంపించినటువంటి దూతని, రామచంద్రమూర్తి దశరథ కుమారుడు, ఆయన చాలా గొప్ప వీరుడు, ఆయన తండ్రి మాటని పరిపాలించడానికి 14 సంవత్సరాల అరణ్యవాసానికి వచ్చాడు అని స్వామి హనుమ అక్కడికి ఎందుకు వచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పడం వల్ల సీతమ్మ తల్లి వెంటనే తన ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంది. అలాగా మన మాట వల్ల కొన్ని ప్రాణాలు నిలబడతాయి, మన మాట వల్ల కొందరి ప్రాణాలు తీసినంత పని అవుతుంది అనమాట. అందుకనే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్. వాక్కు యొక్క వేగాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మన కోపం వచ్చిందనుకోండి, గట్టిగా మాట్లాడేస్తుంటాం, ఫాస్ట్ గా మాట్లాడేస్తుంటాం అనమాట. విచక్షణ లేకుండా ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా లేదంటే ది ఆ, వాళ్ళు వాళ్ళు పాపం దీనివల్ల ఇబ్బంది పడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఈ గ్రహించకుండా చాలా వేగంగా మాట్లాడేస్తుంటాం. దానివల్ల పాపం ఎదుటి వాళ్ళు బాధపడతారనే స్పృహ లేకుండా మాట్లాడతాం అనమాట. సో అలా కాకుండా అదుపులో పెట్టుకొని సత్యం ప్రియహితం చయత్, ఎదుటి వాళ్ళ యొక్క హితాన్ని కోరుకొని అలాగే సత్యాన్నే మాట్లాడాలి. ఆ సత్యం ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వారి యొక్క హితాన్ని కోరుకునే విధంగా ఉండాలన్నమాట. సో ఒకసారి ఏం జరిగిందంటే ఒక రాజుగారు తన జ్యోతిష్యం తెలుసుకుందామని చెప్పేసి తన భవిష్యత్తు ఎలా ఉంది తెలుసుకుందామని చెప్పి ఒక జ్యోతిష్యుని పిలిచాడనమాట. అయితే ఆ జ్యోతిష్యుడు వచ్చి రాగానే ఈయన యొక్క జాతకం ఇచ్చాడు. మొత్తం ఆ జ్యోతిష్యుడు ఈయన జాతకాన్ని పరిశీలన చేసి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, రాజా మీ జాతకం ఎంత దరిద్రంగా ఉంది అసలుకి. సో ఇంత చండాలమైనటువంటి జాతకాన్ని నేను ఎక్కడ చూడలేదు. మీరు జీవితంలో మీ అసలు మీ కళ్ళ ముందే మీ వాళ్ళంతా చచ్చిపోతారు, మీరు ఏకాకిగా నిలిచిపోతారు, మీరు అంత దారుణంగా ఉంది మీ జాతకం అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే రాజుగారికి ఎక్కడ లేని కోపం వస్తుందన్నమాట. వీని తీసుకెళ్లి కొరడాదలు కొట్టి అంటారా అని చెప్పేసి కొట్టిపిస్తాడు అన్నమాట జ్యోతిష్యుని. ఆ తర్వాత ఇంకో జ్యోతిష్యుడు వస్తాడనమాట. వచ్చి రాజుగారి జాతకం చూసి, రాజా మీ జాతకం మహాద్భుతం రాజా, అసలు ఇంత గొప్ప జాతకం నేను ఎక్కడా చూడలేదు. మీ జాతకం ప్రకారం మీకు చాలా దీర్ఘాయుష్షు ఉంది. సో మీకున్నటువంటిది మీ కుటుంబ సభ్యులందరికంటే కూడా మీకు దీర్ఘాయుష్షు ఉంది. సో మీరు చాలా కాలం బ్రతుకుతారు రాజా అని చెప్పాడు అనమాట. చెప్పగానే రాజు సంతోషించాడనమాట. ఇప్పుడు మొదట చెప్పినటువంటి జాతకానికి రెండో జ్యోతిష్యుడు చెప్పినటువంటి జాతకానికి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు తేడా లేదు. ప్రభుజీ, సేమ్ చెప్తున్నారు. మొదట ఆయన కూడా కాకపోతే మొదటి చెప్పినటువంటి జ్యోతిష్యుడు కూడా ఆయన ఏం చెప్పాడు, మీ కుటుంబ సభ్యులంతా మీ కళ్ళ ముందే మీ కుటుంబ సభ్యులు చనిపోతారని చెప్పాడు. రెండో ఆయన ఏం చెప్పాడంటే దాన్నే మార్చేసి మీ దీర్ఘాయుష్ అని చెప్పాడు. మీ వాళ్ళందరికంటే మీరు ఎక్కువ రోజులు బతుకుతారని చెప్పాడు. చెప్పే విధానంలో మార్పు ఉంది. అంతే, చెప్పే విధానంలో మార్పు ఉందన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేత స్వాధ్యాయాభ్యాసనం చైవ వాన్మయం తప్ప ఉచ్యతే. మన మాట యొక్క వాక్కు యొక్క వేగం తగ్గించుకోవాలి, అలాగే సత్యం మాట్లాడాలి, కానీ ఇతరులకి ప్రియకరంగా ఉండేటటువంటి సత్యాన్ని మాట్లాడాలి. ఇతరులకి అప్రియాన్ని ఇచ్చేటటువంటి మాట మాట్లాడకూడదు అనమాట. తప్పుని తప్పు అని చెప్పడంలో తప్పు లేదండి, కానీ తప్పుని ఏ విధంగా చెప్తున్నామో దానివల్ల అది తప్పైపోతుంది. మంచి విషయమే మీరు చెప్తున్నారు, కానీ దాన్ని చాలా కోపంగా కఠినంగా చెప్పారనుకోండి ఎవరు పాటించరు. కానీ ఆ విషయాన్ని మీరు ఇలా చేశారు కదా, ఓకే పర్వాలేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఆ, కానీ దీనివల్ల ఏ
పరిమాణ ఏ పరిణామాలకి దారి తీస్తుందో, ఇలా చేయడం వల్ల ఏ పరిణామాలకి దారి తీస్తుందో ఆలోచించి చేసుంటే గనక ఆ పరిణామాలకి దారి తీసేది కాదు. దానివల్ల ఈ విధమైనటువంటి ఆపదలు వస్తున్నాయి అని మనము చక్కగా చెప్పామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఎదుటి వ్యక్తి కొద్దిగా పరిశీలిస్తాడనమాట. అరే నేను ఇలా చేయాల్సింది కాదేమో, దీనివల్ల దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి అనేటటువంటి ఆలోచనలో పడిపోతాడు అనమాట. అలా కాకుండా ఎందుకు చేసావు, ఎవడు చేయమన్నాడు, నిన్ను ఎవరిని అడిగి చేసావు, నీకేమైనా తెలుసా అని గట్టిగా మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తి ఆలోచించడం పక్కకు పెట్టేసి నువ్వెవడు నాకు చెప్పడానికి అంటాడు అనమాట. సో అందు గురించని ఆ ఆ వాక్కుని నెమ్మదిగా ఎదుటి వాళ్ళ యొక్క హితం కోరుతూ మాట్లాడడం అనేటువంటిది మనం వాక్కుతోటి చేసేటటువంటి తపస్సు. అంత మృదువుగా అంత చక్కగా మాట్లాడడం మనకి ఎలా వస్తుందంటే స్వాధ్యాయనం చేయడం వల్ల. స్వాధ్యాయనం అంటే నిత్యం శాస్త్రాల యొక్క ఆ ఉమ్, చదవడం, శాస్త్రాల యొక్క పఠనం, గ్రంథ పఠనం చేయడం వల్ల మనకి ఆ మృదుత్వం అనేటువంటిది వస్తుందన్నమాట మాటలో. ఓకే. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తాడంటే కృష్ణ ఆ ఆ మనస్సుతోటి చేసేటటువంటి తపస్సు అంట. మనఃప్రసాద నాతో పాటు అందరు చెప్పండి. మనఃప్రసాద సౌమ్యత్వం మనఃప్రసాద సౌమ్యత్వం సౌమ్యం మౌనమాత్మా వినిగ్రహ మౌనమాత్మ నిగ్రహం భావ సంశుద్ధిర్ ఇత్యేతత్ తపో మానసముచ్యతే. తపో సో మనస్సు ఎప్పుడూ నిర్మలమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉండాలి. మనము బయటకు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఆ ఏ మనస్సులో మాత్రం క్రూరమైనటువంటి కుళ్ళుని నింపుకున్నామనుకోండి, అది క్రమక్రమంగా ఏం చేస్తుందంటే మన యొక్క చైతన్యాన్ని దెబ్బతీస్తుంది అనమాట. దెబ్బతీసి కొంతకాలం అయిన తర్వాత మన బుద్ధి మారిపోతుంది. సో అందుకే కృష్ణ మనకి 3వ అధ్యాయంలో చెప్తారనమాట, మన ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది అని. సో ఇంద్రియాలతోని చేసేటటువంటి విషయాలు మన మనస్సులో ముద్రించుకుపోతాయి. కొంతకాలం అయిన తర్వాత మనస్సు ఏ విధమైనటువంటి వాసనలతో నిండిపోయిందో ఆ విధమైనటువంటి ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఆలోచనలు అనుగుణంగా మన బుద్ధి మారిపోతుంది అనమాట. అందు గురించని మనస్సుని ఎప్పుడు కూడా మనస్సులో భగవత్ ఆరాధన, భగవత్ సంబంధమైన విషయాలని గనక మనము ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనస్సే తపస్సు అయిపోతుంది అనమాట. మనస్సు వల్ల ఎంత గొప్ప తపస్సు చేయొచ్చు అంటే ఆ ఓసారి ఆ ఓకే, ఆ, మనస్సు వల్ల భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అన్నమాట. ఒక రాజ్యంలో ఏం జరిగిందంటే ఒక ఒక శివభక్తుడు ఉన్నాడనమాట. చాలా గొప్ప శివభక్తుడు. ఆయనకి శివునికి ఒక మంచి మందిరాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. అయితే శివాలయం నిర్మిద్దామని చెప్పేసి చందాలు అడగడానికి, అందరి దగ్గర డొనేషన్స్ తీసుకోవడానికి ఆయన అందరినీ అడుగుతున్నాడు. కానీ పాపం ఈయన పెద్దగా చదువుకోలేదు, అండ్ ఈయనకి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. దానివల్ల ఎవరు కూడా పోవయ్యా పో, నీకు డబ్బులు ఇస్తాను, వృధా వేస్ట్ చేసేస్తావు, వ్యసనాలకి ఖర్చు పెట్టేస్తావు అని చెప్పి ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదు సరే అని చెప్పేసి ఆయన ఇంకా శివాలయం కట్టడం మానేశాడు అనమాట. అయితే ఆ ఆ రాజ్యానికి ఒక, ఆ, పక్క రాజ్యం కాంచీపురం అన్నమాట. ఈ కాంచీపురాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు గొప్ప శివాలయాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత ఆ, అది ఇంకా ఉంది కాంచీపురంలో. నిర్మించిన తర్వాత ఇంకా ఎల్లుండి శివాలయంలో ఇంకా లింగ ప్రతిష్టాపన ఉంది. ఓకే. అయితే ఈ ఎల్లుండి లింగ ప్రతిష్టాపన ఉన్నటువంటి సమయంలో ఆ ముందు రోజు రాజుగారికి కల వస్తుందన్నమాట. కలలో శివుడు వస్తాడు. శివుడు వచ్చి, ఏం రాజా గుడి కట్టించామంటే, ఆ గొప్ప కట్టించాను స్వామి, ఎక్కడెక్కడి నుంచో శిల్పులను తీసుకొచ్చి గొప్ప ఆలయాన్ని నిర్మించాను మీ గురించి. అంటే ముహూర్తం ఎప్పుడు పెట్టామంటే, స్వామి ఎల్లుండి అని చెప్పాడు అనమాట. సరే నువ్వు ముహూర్తం ఎల్లుండి పెట్టావు కానీ నాకు రావడం కుదరదని చెప్తాడనమాట.
చెప్పగానే రాజుగారు ఆశ్చర్యపోతాడు. అదేంటి స్వామి, ఇంత గొప్పగా మీ గురించి ఆలయం నిర్మించి మీరు రాకపోతే ఎలాగా? అంటే లేదు లేదు, అదే సమయానికి వేరే ఊర్లో ఆలయ ప్రతిష్టాపన ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అంటాడు అనమాట. నాకు తెలియకుండా ఇక్కడ ఈ రాజ్యంలో ఇంకో శివాలయం ఎవరు కట్టారు అంటే శివుడు చెప్తాడనమాట, పలానా ఊర్లో ఒక ఆయన కట్టాడని చెప్పేసి. ఈ రాజుగారు వెతుక్కుంటూ ఆ ఊర్లోకి వెళ్తారనమాట. సో ఆ పలానా ఆయన పేరు చెప్తూ అందరినీ అడుగుతాడనమాట. ఇక్కడ శివాలయం కట్టారంట కదా ఈ ఊర్లో, అంటే ఎవరు కట్టలేదండి, కట్టలేదండి, ఇక్కడ శివాలయం ఎవరు కట్టారంటే పలానా ఆయన కట్టాడంట కదా, పలానా భక్తుడు శివుడికి ఆలయం నిర్మించాడంట కదా అంటే, ఓ ఆయన నిర్మిద్దాం అనుకున్నాడు కానీ నిర్మించలేదండి, ఎప్పుడూ బీరిపోయి అక్కడెక్కడో కూర్చొని ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే అందరు చెప్పగానే రాజుగారు అతని దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేసి అడుగుతాడనమాట. ఆయన మంచిగా ధ్యానంలో కూర్చొని ఉంటాడు. కూర్చుంటే మీరు శివాలయం నిర్మించారా అంటే అవును నిర్మించారంటే, ఏది అంటే చూపెట్టండి నాకంటే, ఇక్కడ ఉంది చూసుకోండి అంటాడనమాట. ఆత్మలో నా మనస్సులో ఉంది శివాలయం చూసుకోండి అంటాడనమాట. రాజు బిత్తరిపోతాడనమాట. నేను ఎక్కడెక్కడ నుండో శిల్పుల్ని తెప్పించి గొప్పగా ఆలయం నిర్మిస్తే దానికి శివుడు రానన్నాడు. ఈయన తన మనస్సులో రోజు ఈయన ఎప్పుడైతే శివాలయం నిర్మిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాడో ఎవరు ఇవ్వకపోయేసరికి ఈయనకి ఇంకా విసుగొచ్చేసేసి ఒక చోట కూర్చొని ప్రతిరోజు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శిల్పులందరినీ తీసుకొచ్చి, అలాగే ప్రపంచంలో ఉన్న అతి ఖరీదైనటువంటి రాళ్ళని తీసుకొచ్చి ఆ ఆ, ఊహ చేస్తున్నాడు అనమాట. వాళ్ళని తీసుకొచ్చి పలానా గొప్ప ప్రదేశంలో శిల్పులందరి చేత శిల్పాలు చెక్కించి, ఇలాగ ఆలయం ఇలా ఉండాలి, ధ్వజస్తంభం ఇలా ఉండాలి, గర్భగుడి ఇలా ఉండాలి, ఇట్లా పెద్ద ఆలయాన్ని నిర్మించేసుకున్నాడు ఈయన మనస్సులో. నిర్మించేసుకోగానే అదంతా రాజుకి చెప్తాడనమాట. నేను ఇట్లాగా ఆలయాన్ని నిర్మించుకున్నాను నా మనసులో. సో రేపే ఆ నా మనస్సులో నిర్మించుకున్నటువంటి శివాలయానికి ఆ ప్రాణప్రతిష్ఠ, వీలైతే మీరు కూడా రండి అని చెప్పేసి రాజుకి ఇన్విటేషన్ ఇస్తాడనమాట. రాజు ఆశ్చర్యపోతాడనమాట. నేను ఇంత గొప్ప మహారాజుని, నా దగ్గర ఉన్నటువంటి డబ్బంతా చాలా ఖర్చు పెట్టి గొప్పగా శివాలయాన్ని నిర్మిస్తే భగవంతుడు రానన్నాడు. ఇతను కేవలం మనస్సులో భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్మించినట్టు ఊహ చేసుకుంటేనే భగవంతుడు ఈయన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలయంలోకి వచ్చి కూర్చుంటానని అన్నాడు. అంటే ఎంత గొప్ప భక్తుడిని అని చెప్పేసి రాజుగారు తను నిర్మించినటువంటి శివాలయాన్ని ఒక సంవత్సరం పాటు పోస్ట్ పోన్ చేస్తాడనమాట. ఆలయ ప్రతిష్టాపన చేసేసి ఆ సంవత్సరంలో ఈ భక్తుడు ఏ విధంగా అయితే మనసులో తలిచాడో ఆ విధమైనటువంటి శివాలయాన్ని కట్టించిన తర్వాత తన ఆలయం యొక్క ముహూర్తం పెట్టించుకుంటాడనమాట రాజుగారు. సో ఆలయం ఇప్పటికి కూడా కాంచీపురంలో ఉంటుందన్నమాట. కైలాసనాథర్ దేవాలయం అని 7వ శతాబ్దంలో నిర్మించారనమాట ఆలయాన్ని. ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కేవలం మట్టితోటే నిర్మించారనమాట. ఎక్కడ కూడా రాయి ఉపయోగించలేదు. అది ఆలయం యొక్క గొప్పతనం. అది చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. అండ్ ఆలయంలో దర్శనం కేవలం శివ దర్శనం చేసుకున్నంత మాత్రం చేత, శివుడికి ప్రదర్శన చేసుకున్నంత మాత్రం చేత మనుషులకి గొప్ప జ్ఞానం ప్రచోదనమై ఇంకా మళ్ళీ పునర్జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానం వస్తుందంట. సో అది ఆలయం యొక్క గొప్పతనం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సుతోటి ఏ విధమైనటువంటి అద్భుతాలు మనం చేయొచ్చో తెలుసుకోవాలి. మనస్సుతోటి భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చో తెలుసుకోవాలన్నమాట. ఓకే. సో అందుకే మనస్సులో మంచి ఆలోచనలు ఉంటే ఆ మనస్సుతో ఆ మనస్సే తపస్సు అయిపోతుంది అనమాట. అందుకే భగవంతుడు శరీరంతోటి, వాక్కుతోటి, మనస్సుతోటి ఏ విధంగా తపస్సు ఆచరించవచ్చు అని మనకి చెప్పారనమాట. తర్వాత నెక్స్ట్ యజ్ఞము, దానము, తపస్సు తర్వాత మనము ఆ, భగవత్ ఆరాధన ఏ విధంగా ఉండాలని భగవంతుడు చెప్తాడనమాట. ఆ, ఒక్క నిమిషం. ఆ, 23rd. ఓకే. సో థ్యాంక్ యూ ప్రభు.
సో 17వ అధ్యాయం 17వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తారంటే, శ్రద్ధాయ పరాయ తప్తం తపస్తప్తం త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తే సాత్వికం పరిచక్షతే. భగవంతుని మీద పూర్తి నమ్మకంతో తపస్సుని ఆచరిస్తూ త్రిగుణాలకు అతీతంగా ఎప్పుడైతే మనుష్యుడు ఎలాంటి కామ్యమైనటువంటి కోరికలు కోరకుండా యుక్త స్థితిలో ఓకే, భగవంతుణ్ణి యందు తపస్సు చేస్తాడో ఆరాధన చేస్తాడో అది సాత్వికమైనటువంటి ఆరాధన. అలా కాకుండా సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవేత్ క్రియతేతదిహ ప్రోక్తాం రాజసం చలమధ్రువాం. చాలా మంది మొట్టమొదటి విధమైనటువంటి ఆరాధన కంటే కూడా రెండో రకమైనటువంటి ఆరాధననే పాటిస్తుంటారన్నమాట. సత్కార మాన పూజార్థం. పూజ ఆరాధన ఎలా ఉంటుందంటే ఇతరులు వాళ్ళు చేసేటటువంటి ఆరాధన చూసేసి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకోవాలి అనే విధంగా ఆరాధన ఉంటుందన్నమాట. ఆ భక్తి ఏమి ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే డెకరేషన్ ఎక్కువ ఉంటుంది, డివోషన్ తక్కువ ఉంటుంది అనమాట. సో పెద్ద ఆడంబరాలే ఉంటాయి అక్కడ తప్ప ఆ, అధోక్షజుని యొక్క పూజ ఏమి ఉండదు అక్కడ. మేము ఇంత గొప్పగా చేస్తున్నాం, అంత గొప్పగా చేస్తున్నాం మేమండి. ఆ, మన ₹1,00,00,000 పెట్టి పెద్ద ఆ, మన పెద్దగా పండాలు వేసేసి గొప్ప ఇది చేసేసినామని చెప్తారనమాట. ఎందుకంటే అది ఎందుకు చేశారంటే చెప్పుకోవడానికి, వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి అనమాట. దానివల్ల భగవంతుడు ఏం తృప్తి చెందడు. చి- చిన్న ఎంత తక్కువ. అందుకే కృష్ణ ఏం చెప్పారంటే ఆ, నువ్వు ఏ విధమైనటువంటి ఆరాధన చేసినా కూడా దాంట్లో ప్రేమ నిండి ఉండాలి తప్ప, అది కాకుండా ఇంకా మన అహంకారము, మన యొక్క మన దర్పము, బలము, ధనము ఆ, కనిపించే విధంగా చేస్తే అది చేసి కూడా వేస్టే. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజసికమైనటువంటి బుద్ధి బయట మన పెరుగుతుంది తప్ప దానివల్ల సాత్వికమైనటువంటి బుద్ధి పెరగదన్నమాట. ఓకే. సో తర్వాత ఆ, ఏ విధంగా మనము భగవత్ ఆరాధన చేయకూడదు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. 17వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏమని అంటే, మూఢాగ్రాహేనాత్మన ఏత పీడయా క్రియతే తపః పరస్యోస దానార్థం వా తత్తామసముదాహృతం. మనం చేసేటటువంటి ఆరాధన భక్తి మనకి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఇతరుల యొక్క మన నాశనాన్ని కోరుకొని కొందరు ఎలా ఉంటుందంటే చాలా గొప్ప పూజలు చేస్తారు. ఎవరి వల్లనన్నా ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోని శపించడం మొదలు పెడతారనమాట. నువ్వు నాశనం అయిపో, నేను ఇంత గొప్ప భక్తుని కాబట్టి నేను శపిస్తున్నా అని ఇట్లా చేస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శపించిన వాడు నాశనం అవుతాడు తప్ప ఆ ఎదుటివాడు ఏం ఇది కాడనమాట. అందు గురించి మన యొక్క ఆరాధన, భగవత్ ఆరాధన ఎలా ఉండాలి అంటే ఇతరులకి మన ఇతరులకి ఉపయోగపడే విధంగా ఇతరులని ఈ మనం చక్కటి దారిలో పెట్టడానికి, అలాగే ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకోవడానికి ఉండాలి మన ఆరాధన. అలా కాకుండా ఎప్పుడైతే ఉంటుందో అది వ్యర్థమవుతుంది, మనకి ఉపయోగపడదు. మీరు ఆ పరిశీలన చేస్తే కనుక దుర్యోధనుడు, అలాగే మన గొప్ప గొప్ప హిస్టరీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విలన్స్ అందరూ, దుర్యోధనుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా కూడా ఆ, మన భగవంతునికి తపస్సు చేసిన వాళ్ళే. ఆ, వాళ్ళకేం భగవంతుని మీద అపనమ్మకం ఏం లేదు, వాళ్ళేం నాస్తికులేం కాదు. ఓకే. హిరణ్యకశిపుడు మన బ్రహ్మకి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. రావణాసురుడు తన 10 తలలు తెగ్గొట్టుకొని శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అలాగే మన దుర్యోధనుడికి ఆ, మహాభారతంలో ఏమనిచ్చారంటే దుర్యోధనుడు ఆ, సమస్త వేద పరంగతుడైన గొప్ప సంస్కృత పండితుడైన దుర్యోధనుడు. మరి వాళ్ళు ఎందుకు అంతగనం ఆరాధించినా కూడా వాళ్ళు ఎందుకు నాశనం అయ్యారంటే వాళ్ళు చేసినటువంటి ఆరాధన ఇతరులని నశింపజేయడానికే చేశారనమాట. దానివల్ల వాళ్ళే నాశనం అయిపోయారు. మీరు మీరు ఆ, మహాభారతంలో ఒక ఇది ఉంటుందన్నమాట. ఆ, ఒకసారి ద్రౌపది దేవిని చూసి జయద్రథుడని ఏ, మన దుర్యోధనుడి యొక్క బావగారు, అంటే దుర్యోధను యొక్క చెల్లె దుశ్శల, దుశ్శల యొక్క భర్త జయద్రథుడు.
ఈ జయద్రథుడి పేరే మన సైంధవుడు. ఓకే. ఈయన వరుసకి పాండవులు కూడా బావి అవుతాడు. సో పాండవుల యొక్క భార్య కూడా ద్రౌపది దేవి ఎవరైతుందో ఆవిడ కూడా ఆయనకి వరుసకి చెల్లె అవుతుందన్నమాట. సో వనవాసంలో ఉన్నప్పుడు జయద్రథుడు ఒకసారి ద్రౌపది దేవిని చూసి మోహిస్తాడనమాట. మోహించి తన వెంబడి రావాలని ఆవిడ్ని బలవంత పెడతాడు. బలవంత పెడితే అప్పుడు భీముడు వచ్చి ఆ జయద్రథుడిని పొట్టు పొట్టు కొడతాడు. ఆల్మోస్ట్ చంపే స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు వచ్చి ఆపుతాడు అనమాట. వద్దురా వద్దురా, వీడు మన చెల్లె భర్త, వీడిని చంపితే మన చెల్లె విధవ అవుతుంది అని చెప్పేసి వదిలేస్తారనమాట. వదిలేస్తే జయద్రథుడు ఏం చేస్తాడంటే కక్షతోటి ఎలాగైనా సరే ఈ పాండవులను జయించే బలం నాకు కావాలని గొప్పగా శివుడికి తపస్సు చేస్తాడనమాట. శివుడు ప్రత్యక్షం అవుతాడు. అవగానే అడుగుతాడనమాట, ఏం వరం కావాలి నీకంటే పాండవులను జయించే వరం కావాలంటాడనమాట. అది నేను ఇయ్యలేను, నీకు ఇవ్వను అంటాడనమాట. అది తప్ప ఇంకేదైనా అడుగంటాడనమాట. లేదు నాకు అదే కావాలి అంటాడనమాట. సో నువ్వు పాండవుల్ని జయించలేవు, నీ వల్ల కాదు, కానీ నీకు ఒక వరం ఇస్తున్నా. ఏంటి అంటే ఒక్క రోజు మాత్రం నువ్వు పాండవుల్ని ఆపగలుగుతావు యుద్ధంలో. అంటే వాళ్ళని యుద్ధంలో నువ్వు ఆపగలుగుతావు అనమాట అని వరం ఇస్తాడనమాట. వరం ఇస్తే ఆ వరాన్ని అడ్డుపెట్టుకొని జయద్రథుడు యుద్ధంలో పాండవులని ఒక రోజు ఆపుతాడనమాట. అలా పాండవులను ఆపడం వల్ల ఏం జరిగిందంటే అభిమన్యుడు అర్జునుడి యొక్క కుమారుడు గొప్ప వీరుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ రావడం తెలియదు అనమాట. సో పద్మవ్యూహంలోకి వెళ్ళి గొప్పగా యుద్ధం చేస్తుంటాడు కానీ తిరిగి రావడం తెలియకపోయేసరికి పాండవులు అతన్ని తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తుంటారు కానీ జయద్రథుడు వాళ్ళని ఆపేస్తాడు. ఆపేయడం వల్ల అభిమన్యుడి యొక్క వధ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ జయద్రథుడు చేసినటువంటి తపస్సు ఎందుకు ఉపయోగపడ్డదంటే ఒక అధర్మానికి సహకరించడానికి ఉపయోగపడ్డది. అదే మహాభారతంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు అర్జునుడి మీద ముచ్చటపడి అర్జునుడితోటి మలయుద్ధం చేస్తాడనమాట. ఆ మలయుద్ధంలో అర్జునుడు గెలిస్తే శివుడు అర్జునుడికి వరం ఇస్తాడనమాట. ఏం కావాలి నీకంటే అప్పుడు వెంటనే శివుడు తన యొక్క నిజ స్వరూపాన్ని దర్శింపజేయగానే అర్జునుడు కాళ్ళ మీద పడి, అయ్యో మహాదేవ క్షమించండి, మీరని తెలియదు నాకు అదని చెప్పి మహాదేవుని స్తుతిస్తాడన్నమాట. స్తుతించగానే అప్పుడు మహాదేవుడు ప్రసన్నమై వరం ఇస్తాడు అర్జునుడికి. ఏం వరం కావాలంటే పాశుపతాస్త్రం ఇవ్వండి అని అంటాడు అనమాట. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఆ, పొందుతాడు శివుడి వల్ల. ఓకే. అయితే ఎప్పుడైతే జయద్రథుడు సైంధవుని మన అభిమన్యుడు చంపడానికి కారణమయ్యాడో అప్పుడు అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. రేపటి సాయంకాలం వరకు జయద్రథుడి యొక్క తల నేను తీసేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడనమాట. అనగానే ఇంకా దుర్యోధనాదులు చాలా సంతోషపడి జయద్రథుడిని కాపాడడానికి, కనపడకుండా ఉండడానికి యుద్ధంలో చాలా ప్రయత్నాలు చేస్తారనమాట. ఇంకా సాయంకాల సమయం ఇంకా అవ్వదు కానీ ఆసనం అవుతుంటే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంకా సాయంకాలం అయిపోతుంది, ఇంకా అర్జున పని అయిపోయిందని అందరూ అనుకుంటారు కానీ కృష్ణుడు ఏం చేస్తాడంటే తన యొక్క మాయాశక్తి చేత సాయంకాలం అయ్యే విధంగా వాతావరణాన్ని మార్చగానే సాయంకాలం అయిపోయింది, అర్జునుడు జయద్రథుని చంపలేదు, ఇప్పుడు అర్జునుడు ప్రాణత్యాగం చేయాలి అని చెప్పేసి ఆయన జయద్రథుడు రథంలో నుండి అతను ఎక్కడున్నా పైకి ఎగురుతాడనమాట. అని జయద్రథుడు బయటకు వస్తాడు. బయటకు రాగానే వెంటనే కృష్ణుడు తన మాయను తీసేస్తాడు. అప్పుడు మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు. వెంటనే అర్జునుడు ఆ బావా ఆ, జయద్రథుడు బయటకు వచ్చాడు, వెంటనే బాణం సంధించగానే అర్జునుడు ఏం చేస్తాడంటే జయద్రథుడి యొక్క తల నరికేస్తాడు బాణంతో. నరకగానే కృష్ణుడు వెంటనే ఏం చెప్తాడంటే, బావా జాగ్రత్త, ఆ తల గనుక భూమి మీద పడితే నీ తల 1000 రెక్కలవుతుంది, కాబట్టి ఆ తలని అట్లనే ఆకాశంలో ఆడుతూ ఉండంటాడు అనమాట. ఎందుకంటే జయద్రథుడు వాళ్ళ నాన్నగారికి వరం కోరుకుంటారు శివుణ్ణి. ఏంటి అంటే యుద్ధరంగంలో మా కొడుకు యొక్క తల ఎవరి వల్ల నరకబడుతుందో, ఆ తల ఎవరి వల్ల కింద పడుతుందో వాళ్ళ తల వలిగిపోవాలని చెప్పేసి వరం కోరుకుంటాడు. కోరుకోగానే ఆ ఆ వరం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్జునుడు ఆ తల కింద పడకుండా ఆకాశంలో అలే కొడుతుంటాడు అనమాట. ఒక బాణం తర్వాత ఇంకో బాణం అట్లా కొడుతుంటాడు. తల పైనే ఫుట్బాల్ లాగా ఆడుతుంటది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎంతసేపు అట్లా ఆడుతావు, పాశుపతాస్త్రాన్ని పెట్టేసి మన హిమాలయాల్లో వాళ్ళ నాన్నగారు తపస్సు చేసుకుంటున్నారు, ఆయన ఒళ్ళో పడేటట్టు కొట్టంటాడు అనమాట. పాశుపతాస్త్రాన్ని పెట్టి అర్జునుడు కొట్టగానే ఆ పాశుపతాస్త్రం జయద్రథుడి యొక్క తల తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారి ఒళ్ళో పడే విధంగా పడేస్తుంది అనమాట. పడేయగానే వాళ్ళ నాన్నగారు ఆ రక్తంతో మన కలిసిపోయినటువంటి మొహం కాబట్టి, తడిసిపోయినటువంటి మొహం కాబట్టి దాన్ని గుర్తించలేక చీ అని కింద పడేస్తాడు. వాళ్ళ నాన్నగారి చేతిలోని కింద పడగానే వాళ్ళ నాన్న తల 1000 రెక్కలైపోతుంది అనమాట. ఇప్పుడు జయదత్తుడు శివుణ్ణి ఆరాధించాడు, అర్జునుడు శివుణ్ణి ఆరాధించాడు.
జయద్రథతో తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ విధమైన ఆ శివారాధనతోని. అర్జునుడు తన యొక్క ప్రాణాలను నిలబెట్టుకున్నాడు శివారాధనతోటి. ఒకే భగవంతుని ఇద్దరు ఏ విధమైనటువంటి విధానంగా ఆరాధించడం వల్ల వాళ్ళ యొక్క విజయము నాశనం అనేటువంటి జరిగిందో మనం ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అందుకే ఆరాధన అనేటువంటిది ఎప్పుడైనా కూడా సాత్వికంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే విధంగా ఆరాధన ఉండాలి. అలా కాకుండా మూఢాగ్రాహీనాత్మనయ పీడయా క్రియతే తప పరస్యోస దానార్థం వా, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే విధంగా మన ఆరాధన ఉంటే అది వాళ్ళ నాశనం కాదు, మన నాశనమే అవుతుంది. సో ఆ విధంగా ఉండకూడదు. తర్వాత గొప్ప విషయం చెప్తాడన్నమాట భగవంతుడు. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం విధి సాత్వికం. తద్దానం సాత్వికం స్మృతాం. సో ఏ దానం అయితే మనం ఇతరులకు ఉపయోగపడేటటువంటి దానం ఇస్తామో, ఆ మంచి కాలాన్ని, ప్రదేశాన్ని, ఆ, అలాగే పాత్రత చూసి ఇస్తామో ఆ దానం సాత్వికమైనటువంటి దానం. అలా కాకుండా ఎత్తు ప్రతిపకారార్థం ఫలముద్దిశ్య వాపున ధీయతేజ పరిక్లిష్టాం తద్దానం విద్ధి రాజసం. ఏ దానమైతే ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి, ఆ, ఏదో ఒక నేను ఈ దానం చేస్తున్నాను కాబట్టి నాకు ఇది రావాలి, అది పేరు కావచ్చు, లేకపోతే గౌరవం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది రావాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే దానం చేస్తామో అది రాజసికమైనటువంటి దానంతో కూడుకున్నటువంటిది. అధేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవిజ్ఞతం తత్తామసం ఉదాహృతం. ఆ ఇయ్యకూడని చోట ఇయ్యకూడని చోట దానం ఇవ్వడం, ఇయ్యకూడని యొక్క వ్యక్తికి దానం ఇవ్వడం, అది అపాత్ర దానం అవుతుంది. దానివల్ల ఆ దానాన్ని ఏదైతే ఉందో అది తామస దానం అన్నమాట. సో మనం దానం ఇచ్చేటప్పుడు చాలా ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఇవ్వాలి. అండ్ పుచ్చుకునేటటువంటి వ్యక్తి దాన్ని మంచిగా ఉపయోగించుకుంటాడా లేదా అనేటటువంటి పరిశీలన చేసి ఇవ్వాలి. అలా కాకుండా వాడు ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకుంటే అర్హుడై ఆ కర్మ ఉండాలి. మనకి ఆ, అర్హుడై ఉండాలి. అర్హుడై ఉండాలి. మనకి వాడు చేసినటువంటి చెడు కర్మల వల్ల ఆ, ఇది ఉంటుందన్నమాట, ఫలితం ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే ఇచ్చేటప్పుడు ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వకూడదు. దానం ఇస్తున్నామంటే దానం లాగానే ఉండాలి అది. సో అలాగే అపాత్రులకి దానం ఇవ్వడం వల్ల దాన్ని వాళ్ళు ఆ, దుర్వినియోగపరుస్తారనమాట. సో దానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మన నృగ మహారాజ్ అని ఒక ఆయన గోదానం చేస్తారు ఓ బ్రాహ్మణుడికి. ఆయన గొప్ప గోదానపరుడు అనమాట. గోదానం చేస్తాడు. చేస్తే ఓ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు గోదానం. పుచ్చుకున్న తర్వాత ఆ ఆవు ఏమైతుందంటే మళ్ళీ ఆవుల మందలోకి వచ్చేస్తుంది అనమాట. ఈయన గొప్ప ఆవు సంపద, పశు సంపద ఉంటుంది కాబట్టి ఆ ఆవు మళ్ళీ ఆ బ్రాహ్మణుని తప్పించుకొని ఈయన మందలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ రాజుగారు చూసుకోకుండా అదే ఆవుని ఇంకో ఆయనకి దానం చేస్తాడనమాట. ఇంకో బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆ ఆవుని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. తీసుకెళ్తూ ఉంటే ఈ మొదటి బ్రాహ్మణుడు చూసి ఇది నా ఆవు అని అతనితోని మన వాగ్వివాదం చేస్తుంటాడు. చేస్తుంటే రెండో బ్రాహ్మణుడు ఏమంటాడు, ఇది నాది, నాకు రాజుగారు ఇచ్చారంటాడు అనమాట. చలో ఇద్దరం రాజు దగ్గరికి వెళ్దామని చెప్పి ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గర ప్రవేశపెడతారు. ఈ ఆవు నాకు ఇచ్చారని ముందుగా మీరు ఇతను దొంగలించాడని మొదట ఆయన ఆ, ఆరోపణ చేస్తుంటారు. రెండో ఆయన మాత్రం లేదండి రాజుగారు, ఇంతకు ముందే మీరు నాకు ఇచ్చారని ఆయన అంటాడు అనమాట. అప్పుడు రాజుగారు తెలుసుకుంటారు, అయ్యో నేను ఒకే ఆవుని ఇద్దరికి దానం చేశాను చూసుకోకుండా అని చెప్పేసి. ఇప్పుడు రాజుగారు నా దగ్గర చాలా ఆవులు ఉన్నాయని చెప్పేసి మొదట ఆయనకి ఏం చెప్తాడంటే, ఈ ఆవును మీరు వదిలేసేయండి, మీకు ఎన్ని ఆవులు కావాలో చెప్పండి అని ఇచ్చేస్తా అంటాడు అనమాట. అనగానే ఆ మొదట ఆయన చాలా ఆ, ఆయనకు నచ్చదు ఆ విధమైనటువంటి వైఖరి. ఆయన ఏమంటాడు, రాజా ఏమనుకుంటున్నావు, నేను బ్రాహ్మణుణ్ణి, నాకు చెందింది మాత్రమే, నాకు ఏదైతే చెందుతుందో దాంతో తృప్తి పడడం అనేటువంటిది నా జీవితం. నాకు ఇవ్వండి అంతే తప్ప అది కాక ఇంకెన్నో ఇస్తానంటే ఇంకా ఏది పడితే అది తీసుకుంటే, ఎన్ని పడితే అని తీసుకుంటే నా బ్రాహ్మణ్యం ఏముంటుంది? నేను బ్రాహ్మణ్యం ఎందుకు అవుతాను? నాకు అవసరం లేదు, నాకు ఇవ్వండి అంటాడు అనమాట. అనగానే ఈ రాజుగారి రెండో ఆయనతో కూడా అదే విధంగా ఇది వదిలేసేయండి, మీకు ఎన్ని కావాలో అంటాడు అనమాట. అంటే రెండో ఆయన ఏమంటే, అంటే మొదట ఆయనే బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుని కదా, నాకు ఇచ్చింది నాది, నాకు చెందుతుంది అది. మీరు ఇంతకు ముందే నాకు ఇచ్చారు, మీరు దానం ఇచ్చే ముందు మీరు పరిశీలన చేసుకోవాలంటారు అనమాట. ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే చివరికి, మాకు మీ దానం వద్దు ఏమొద్దు, గొప్ప దానం ఇచ్చే రాజు అని చెప్పేసి ఆ నక్కనే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఆ రాజు ఇచ్చినటువంటి దానము ఎవరికి దక్కకుండా అయిపోతుంది అనమాట. ఎవరికి ఉపయోగపడకుండా అయిపోతుంది. ఈ రాజు చేసినటువంటి గొప్ప పుణ్యాలకి ఈయనకి ఆ
చాలా ఉత్తమ లోకాలు అనుభవించే ఆ, క్రెడిట్ ఉంటుందన్నమాట, పుణ్యఫలం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈయన యమధర్మరాజును కలుస్తాడో అప్పుడు యముడు చెప్తాడు అనమాట, రాజా మీరు ఎంతో పుణ్యం చేశారు, ఆ పుణ్యానికి ఎన్నో లోకాలు అనుభవించే అవకాశం ఉంది, కానీ మీకు ఒక చిన్న తప్పు జరిగింది మీ వల్ల. మొట్టమొదట మీరు పుణ్యలోకాలని అనుభవిస్తారా, మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించినటువంటి పనిష్మెంట్ అనుభవిస్తారా అని అడుగుతాడు. అనగానే ఏదో చిన్నది ఏముంటుంది, పర్వాలేదు, ఆ తప్పుని సంబంధించినటువంటి శిక్షను అనుభవిస్తాడు అంటాడు అనమాట. అనగానే వెంటనే ఆ నృగమహారాజు పెద్ద కొండ చిలువ అయిపోయి భూమి మీద పడిపోతాడు అనమాట. కొండ చిలువ కాదు, పెద్ద ఊసరవెల్లి అయిపోతాడు అనమాట. ఊసరవెల్లి అయిపోయి, ఊసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుంది కదా, ఊసరవెల్లి అయిపోయి భూమి మీద పడిపోతాడు అనమాట. ఇది సత్యయుగంలో జరుగుతుంది. సత్యయుగం నుండి ఆయన ద్వాపర యుగం వరకు అలాగే భూమి మీద ఒక చీకటి బావిలో పడిపోయి ఉంటాడనమాట. ఓ ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటుంటే ఓ రోజు వాళ్ళు ఆడుకునే బంతి వెళ్ళి ఆ బావిలో పడిపోతుంది. ఆ బంతి తీసుకుందామంటే ఊసరు వెళ్ళి ఉంది కాబట్టి అందరు భయపడుతుంటారు. వెంటనే కృష్ణుడికి చెప్తారు. కృష్ణుడు వచ్చి తన ఎడమ చేతితోటి ఆ ఊసరు వెళ్ళిని తీసి ఒడ్డున పడేస్తాడనమాట. పడేయగానే వెంటనే ఆ ఊసరు వెళ్ళి నృగ మహారాజు లాగా మారిపోతుంది. సో దానం ఇచ్చేటప్పుడు విచక్షణ లేకుండా ఇవ్వడం వల్ల, చిన్న ప్రమాదం వల్ల ఆయన దాదాపు 2 యుగాల పాటు ఊసర వెళ్ళి జన్మెత్తాల్సి వచ్చిందనమాట. అందుకే దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫలితాన్ని ఆశించకూడదు, మంచి పాత్రత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. సో అందుకే కృష్ణ ఏం చెప్తారంటే, ఓం తత్సతితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణస్తేన వేదేశ యజ్ఞశ్చ విహితపుర. ఎప్పుడైనా మనం ఏ చేసినా కూడా ఓం తత్ అతిథి నిర్దేశ, ఓం తత్ సత్. ఓకే? సో ఓంకారం అంటే మనకి కృష్ణ చెప్పాడు, ప్రణవ సర్వ వేదేషు. ఓంకారం శబ్ద రూపకంలో ఉండేటటువంటి భగవంతుడు. ఓకే? సో ఆ భగవంతుని చేరుకోవడానికి సత్, తత్ అంటే ఆ మన తత్వము, ఆ భగవత్ తత్వాన్ని నేను అర్థం చేసుకోవడానికి, ఆ భగవత్ తత్వాన్ని నేను పొందడానికి నేను ఈ కర్మ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే అదే సత్యం కాబట్టి. ఓం తత్ సత్. సో ఆ భగవత్ తత్వం, భగవంతుడే సత్యం కాబట్టి ఆయనని చేరుకోవడానికి, ఆయనని పొందడానికి నేను ఈ దానాన్ని చేస్తున్నాను అనే భావనతోటి ఎప్పుడైతే ఆయనే పరమభోక్త. ఓకే? సో ఆయననే పరమభోక్త, అన్నిటినీ అనుభవించేదే ఆయనే, అన్ని సంపదలు ఆయనవే. సో ఎవరైతే సంపదలతో కూడుకున్నటువంటి ఆయన ఉన్నారో ఆయన నేను చేరుకుంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అనే భావనతోటి ఎప్పుడైతే దాన ధర్మాలు యజ్ఞ తపస్సులు చేస్తామో అప్పుడు మన యొక్క జీవితము సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. మనకు మన లోపల సత్వ నుండి శుద్ధ సత్వ గుణానికి మనము వెళ్తామన్నమాట. దానివల్ల మన యొక్క జీవితము ఆ, ముక్తి వైపు నడుస్తుంది. అది మనకి 17వ అధ్యాయంలో భగవంతుడు మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని మొదలు పెట్టుకొని మనం చేసేటటువంటి శరీరంతో చేసేటటువంటి తపస్సులు, యజ్ఞాలు, అలాగే మన దానాలు, కర్మలు, ఇవి 3 విధాలుగా ఏ విధంగా ఉంటాయి. కేవలం భగవంతుణ్ణి చేరుకోవడానికి ముక్తి మార్గం వైపు ఆ, నడవడానికి చేసేటటువంటి ఈ యజ్ఞం కావచ్చు, తపస్సు కావచ్చు, దానం కావచ్చు, ఇవన్నీ మనకి సత్ఫలితాన్ని ఇస్తాయి. అలా కాకుండా ముక్తి మార్గం వైపు భగవంతుని పొందడానికి కాకుండా ఇక వేరే విషయం గురించి మనం చేస్తే అవి మళ్ళీ మనని బంధనాల్లోకి నెట్టేసి, తమో రజోగుణాల్లోకి నెట్టేసి మళ్ళీ మళ్ళీ మనము ఈ మర్త్య లోకంలో పుట్టే విధంగా మనకి ఆ మనకి దుస్థితి తీసుకొస్తున్నాయి అన్నమాట. ఓకే? సో అది శ్రద్ధాత్రయ విభాగంలో కృష్ణుడు మనకి అర్జునుడి ద్వారా చెప్పారనమాట. సో రేపు చిట్ట చివరి అధ్యాయం 18వ అధ్యాయం, అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఓకే? సో భగవంతుడు ఇప్పటివరకు ఏం చెప్పారో వాటన్నిటిని ఒకసారి మళ్ళీ సారాంశంగా చెబుతూ గొప్ప విషయాన్ని ప్రతిపాదిస్తాడనమాట భగవంతుడు. ఒక 2 గొప్ప విషయాలు, అవి ప్రతి మనుష్యుడు చేయదగినటువంటి విషయాలన్నమాట. ఎన్నో విషయాలు చెప్తారు, ఆ అన్ని విషయాల్లో ఒక 2 విషయాలు ప్రతి మనుష్యుడు చేయదగినటువంటి విషయాలు, అలాగే ప్రతి మనుష్యుడికి ఉపయోగకరమైనటువంటి విషయాలు అనమాట. ఎందుకంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి వాటిల్లో ఎన్నో మనం పాటించలేనటువంటి, మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవన విధానానికి
ఏ, జీవన విధానంలో అవి పాటించేటటువంటి వాతావరణం మనకు లేదు. మరి అంటప్పుడు ఏం చెయ్యాలి? ఆ? సో అప్పుడు ఏ ఉపాయం ద్వారా మనం బయటపడచ్చో భగవంతుడు రేపు చెప్తాడనమాట. సో రేపు చివరి అధ్యాయాన్ని వినడానికి మళ్ళీ మనం రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. సో ఈ రోజు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే క్విజ్ కూడా రేపు పెట్టుకుందాం. ఎందుకంటే ఈరోజు నేను వేరొక చోట ఉన్నాను, అక్కడ ఒక కార్యక్రమంలో ఉన్నాను. కాబట్టి నేను ఎలాంటి ప్రశ్నలు తీసుకోవట్లేదు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ రేపు అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు హరే కృష్ణ. ఎక్కడ ఉన్నా కూడా మాకు టైం కేటాయించి ఇంత మంచిగా బోధిస్తున్నారు. దాని మరి మరి థ్యాంక్ యూ. శతకోటి ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. పివి ధన్యవాదాలు. లక్ష్మీ హరే కృష్ణ సత్యవతి ప్రభుజీ. మాతాజీ ఏమైనా హరే చెప్పాలనుకుంటున్నారా? కృష్ణ ప్రభుజీ. తామసగుణం హరే అంటే కృష్ణ. ఏంటి ప్రభుజీ? ఓకే. సో రేపు అడగండి మాతాజీ ప్రశ్న, నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు వేరే చోటు ఉన్నాను, ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. గుర్తుపెట్టుకొని రేపు అడగండి మళ్ళీ. లేదంటే ఇదే క్లాస్ మళ్ళీ సరే ఒకసారి ప్రభుజీ. వినండి, రికార్డింగ్ వస్తుంది కదా. సరే ప్రభుజీ. మళ్ళీ ఒకసారి వినండి, మీకు తామసగుణం గురించి క్లియారిటీ వస్తుంది. ఓకే. సరే ప్రభుజీ. ప్రభుజీ హరే 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 కృష్ణ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ. రామ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంది की जय. नमाचार्य श्री हरदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ.